మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని కాప్రా డివిజన్ లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం కాప్రా డివిజన్ పరిధిలోని వలువర్ నగర్ చౌరస్తాలోని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అనుచరులు, అభిమానులతోటి కలిసి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుముల పరమేశ్వరరెడ్డిల సమక్షంలోని కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కార్పొరేటర్ తో పాటు భారీ ఎత్తున పలువురు నాయకులు, కార్యకర్తలు, యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎల్లప్పుడూ కూడా ప్రజల కోసం పనిచేస్తానని తెలిపారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ఏం పడగొట్టిందో మీకు నాకు తెలియదు. ఒకటి గమనించాల, ఆనాడు సోనియా గాంధీ గారు ఇచ్చింది తెలంగాణ, బాగుపడ్డది కల్వకుంట్ల కుటుంబ సభ్యులని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు కూడా ఆనాడు తెలంగాణ ఇచ్చి సోనియమ్మ గారు 2 రాష్ట్రాల్లో కూడా అధికారం కోల్పోయింది. ఇది ప్రతి ఒక్కరూ, ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకునవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వారెప్పుడు కూడా పదవుల వెంట పోలేదు. రాహుల్ గాంధీ గారు చిన్నతనంలోనే వారి నానమ్మను కోల్పోయారు. వారి కళ్ళ ముందే కాల్చి చంపారు. మరి అదేవిధంగా రాజీవ్ గాంధీ గారిని, వారి నాన్నగారిని వారి కళ్ళ ముందే కాల్చి చంపారు. చిన్నతనం నుంచి భయభ్రాంతులతో పెరిగారు. ఈనాడు కూడా సుఖపడలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. హనుమంతరావు ఒక స్టిల్ ఇవ్వండి, ఒక్కటి స్టిల్. అన్నయ్య మళ్ళీ బీఆర్ఎస్ చేరాను. అదేవిధంగా ఈరోజు తిరిగి మా పాత కాంగ్రెస్ పార్టీకి తిరిగి వచ్చాను. పార్టీ మారినాను, మనిషి మారలే. మీ గురించి నేను రాత్రి పగలు ఉన్నాను. ప్రజలారా ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? మీ డివిజన్ 1 లో ఉన్నాను. మరియు చేతి గుర్తుకి ఓటేసి ఇటువైపు మైనంపల్లి అన్న, ఇటువైపు పరమేశ్వర అన్న, ఇద్దరిని కలిపియాలి. ఎక్కువ సమయం లేదు అన్న గురించి. ఇప్పుడు మౌలిక సదుపాయాలతో పాటు ఎన్నో సమస్యలు ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా కావాలంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మరి 30 తారీఖు జరిగే ఎన్నికల్లో మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ చేసి మీ అందరూ కూడా గెలిపించాలని కోరుతున్నాను. అదే కాకుండా ఏదైతే ఇప్పటి వరకు మనందరం చూసాం, టీఆర్ఎస్ ప్రభుత్వ మాయంగా మరి దళిత బంధు ఎవరికి రాలేదు, కేవలం వారి కార్యకర్తలకు మాత్రం వచ్చింది. అదేవిధంగా బీసీ బంధు కానివ్వండి, మైనార్టీ బంధువే కానివ్వండి, ఇక ఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కూడా ఎవరికి కూడా అందలేదు. అందుకనే మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు హైదరాబాద్లో ప్రకటించడం జరిగింది. ఈరోజు 6 గ్యారెంటీలను ప్రజల దగ్గరికి తీసుకెళ్తే ప్రజల దగ్గర అపూర్వ స్పందన ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గారు ఏ సమయం పోయినా ప్రజలకు కలుస్తుండే. మరి అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ సమయం పోయినా మబ్బుల 4 గంటల నుంచి ప్రజా దర్బారు ప్రజలకు కలుస్తుండే. ఈ గౌరవ ముఖ్యమంత్రి కలుస్తా ఉన్నాడా? వాళ్ళ కొడుకు కలుస్తా ఉన్నాడా? మరి ఏం చేస్తున్నారు వీళ్ళు?
సుఖపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా 100 మందిని తీసుకెళ్తే 100 మందితో ఫోటోలు దిగి పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా మాట్లాడుతూ నిలబడేవారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీ కొడుకు ఒక రోజు ఉద్యమం చేయలే, అమెరికాకి వెళ్ళి ఊడిపోయాడు. రాజు కొడుకు అనుకుంటుండు ఈ ప్రభుత్వం పర్మనెంటా, సీఎం పది పర్మనెంటా, మీ మంత్రి పది పర్మనెంటా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ మీ కుటుంబం తప్ప ఎవరైనా సుఖపడుతుందా? కుటుంబంలో 5 పదవులు 6 పదవులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తా ఉన్నారు. డివిజన్ 1 నుంచి నేను స్వర్ణరాజ్ శివమణి కార్పొరేటర్ని. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ జాయిన్ అయినాను అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మైనంపల్లి హనుమంతరావు గారు. నాకు మైనంపల్లి అన్న గారు మాతా పిత గురుదేవం. ఆయన పాలిటిక్స్లో చేయి పెట్టుకొని నన్ను నడిపించాడు. అదేవిధంగా ఈరోజు డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకుంటాను. 2 సార్లు నన్ను గెలిపించి కార్పొరేటర్ స్థాయిలో నేను తీసుకుని వచ్చారు. ఈరోజు పార్టీ మారుతున్నాను కానీ ఈ డివిజన్ 1 ప్రజలకు స్వర్ణరాజ్ కార్పొరేటరే కాంగ్రెస్ తరఫున. రాబోయే కాలంలో ప్రజలకు ఇప్పుడు ఎంత నేను అభివృద్ధి పనులు చేశానో దానికన్నా ఎక్కువ రాత్రి పగలు కష్టపడి వాళ్ళ గురించి నేను సేవ చేస్తానని మీ ద్వారా మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. అదే